హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ గారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు అనేది తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ ప్రదీప్. బాగున్నారా? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. అసలు మొత్తం మీరు గ్లామర్ బాయ్ అంటే నిజంగా గ్లామర్ బాయ్ లాగా కనబడుతున్నారు. థ్యాంక్ యూ. అందరు అమ్మాయిలతోటి ఆ కిస్సులు ఏంటి, అది ఏంది? ఓకే, ఏం కిస్సులో ఎక్కడ? 1 year ago మా షోలో. స్టార్ మా షోలోనా? తెలిసిందే కదా షోలు ఎలా ఉంటాయో, వాళ్ళే పెట్టించారు. అంటే మీరు అంత అనిపించింది కాబట్టి చాలామంది కమెంట్స్లో కూడా చాలా అడిగారు, అసలు చాలా క్యూట్ ఉన్నాడు, చాలా ఏంది, ఎవరైనా చెప్పారా ఎట్లాంటి? అంటే కామెంట్స్లో చూస్తూ ఉంటా, బట్ యా అంటే ఇట్స్ నైస్, వాళ్ళు అలా అనడం మంచిగా అనిపిస్తుంది. అంటే చాలామంది కొంచెం రఫ్ లుక్ అట్లాంటిది ఇష్టపడతారు కదా, మీకు స్టార్టింగ్ నుంచి స్మూత్ ఇట్లా క్యూట్ స్వీట్ అంటే కొంతమంది దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కదా. కొంతమందికి రఫ్గా ఉంటే ఇష్టం, కొంతమంది క్యూట్గా ఉంటే ఇష్టం. ఇంకే వాళ్ళ టేస్టులు బట్టి ఇంకంతే. మీకు ఎలా ఇష్టం? నాకు అంటే అమ్మాయిలోనా? మీరు మిమ్మల్ని ఎట్లా అనుకోవాలి అని? ఓ పెద్ద లుక్స్ మీద నేను ఎక్కువ అంత ఇంపార్టెన్స్ చేయను. ఇన్ ద సెన్స్ మనకి ఎంత లుక్స్ ఉన్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి సరైన ప్రొఫైల్ ఉండాలి. ఇన్ ద సెన్స్ అంటే మనం ఎంత బాగా వర్క్ చేస్తున్నాం, ఎంత సంపాదించాము అదే చూస్తారు లాస్ట్లో. చివరికి ఎంత బాగున్నావు ఏమి పట్టించుకోరు. యా, చాలామంది బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ లాగా పెట్టుకుంటారు. మీరు అట్లా ఏమైనా డ్రీమ్ లాగా పెట్టుకొని దానికి ఎఫర్ట్ ఏమైనా చేస్తారా, లేకపోతే డైరెక్ట్ వచ్చేసింది? లేదు, నేను అలా డ్రీమ్ లాగా ఏం అనుకోలేదు బిగ్ బాస్ గురించి. నా డ్రీమ్ వచ్చేసి యాజ్ అన్ యాక్టర్గా గ్రో అవ్వాలి, ఒక లీడ్ యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి తెలుగు సినిమాల్లో అన్నది నా డ్రీమ్. కానీ బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ కొట్టాలన్నది నా డ్రీమ్ కాదు. అయినా కొంతమందికి ఆ డ్రీమ్ ఉంటుంది, బట్ నేను దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల. జస్ట్ దట్ నేను యాక్టర్గా గ్రో అవ్వడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా హెల్ప్ అవుతుంది. నా గురించి జనాలకు తెలుస్తుంది, నేను ఇలా ఉంటా, ఇలా చేస్తా, ఇలా డ్యాన్స్ చేస్తా, వాట్ ఎవర్. సో కొంచెం నా గురించి అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేశా, వెబ్ సిరీస్లు చేశా, అండ్ కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశా మూవీస్లో. లీడ్ రోల్గా వెళ్దాం అనుకున్న టైంలో నాకు యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు మేజర్గా వినిపించే మాట ఏంటంటే మార్కెట్, నీకు ఇంకా మార్కెట్ లేదు ఆర్ వాడు చెప్తా ఉంటారు కదా, అలాంటి రీజన్స్ ఏవో కొన్ని వినడం జరిగింది. సో అందుకని ఈ మార్కెట్ ఎలా పెంచుకోవాలి అన్న ప్రాసెస్ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే సినిమాలు చేస్తే కానీ మార్కెట్ రాదు, మార్కెట్ ఉంటే కానీ సినిమాలు అట్లా. సో అప్పుడు ఇలా కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఐడియా ఏంటంటే బిగ్ బాస్కి వెళ్తే బాగా రీచ్ వస్తుంది, నీ గురించి జనాలకి బాగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఆ మార్కెట్ ఎక్స్పోజరు అది కొంచెం నువ్వు గ్రాప్ చేయగలుగుతావు అని చెప్పడంతో దానికోసం వెళ్ళా అనమాట. అంటే మరి ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా అయింది ఆ ప్రాసెస్? మీరు అనుకున్నారు అప్పుడు, మీరు మైండ్లో బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది పడ్డది, దాని తర్వాత ఎట్లా? నాకు ఒక మేనేజర్ ఉండేవారు, ఆయన అడిగా అనమాట. యాక్చువల్గా నాకు తెలుసు ఎప్పటి నుంచో, అంటే వాళ్ళు ముందే ఈ సెర్చ్ చేసి వెతుకుతుంటారు కదా. యాజ్ ఇన్ సీజన్కి ఒక ఆల్మోస్ట్ 4-5 months ముందు నుంచే వాళ్ళు ఈ క్యాస్టింగ్ అంతా చేస్తూ ఉంటారు. కరెక్ట్గా సీజన్ ఇప్పుడు ఆగస్ట్లో కదా, అరౌండ్ జూన్లో అనుకుంటా, అరౌండ్ మిడ్ జూన్ ఎప్పుడు అనుకున్నా ఏంటి అప్లై చేద్దామా అని సో యాక్చువల్గా ఒక మూవీ షూట్ స్టార్ట్ అవ్వాలి, అది డిలే అయిపోయింది అనమాట. ఏంట్రా ఇది ఇలా అంటే తెలుసు కదా, మనం ట్రైల్ చేస్తూ ఉంటాం, ఓ పక్కన వర్కౌట్ కాదు, వర్కౌట్ అయిన ప్రాజెక్ట్ కాస్త డిలే అయిపోయింది. సో అప్పుడు ఇలా ఫ్రెండ్స్ని అందులో నాకు పేరుగా శ్రీ సత్యని అడగడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో. తనకు ఫోన్ చేసామన్నమాట. చేస్తే లేదు, నెక్స్ట్ 3 months ఆర్ వాడెవర్, నెక్స్ట్ 3 to 5 months నేను అవైలబుల్ లేను అని. అంటే మాకు అర్థం కాలేదు, అదేంటిది ఎక్కడికి వెళ్తున్నాం అంటే తర్వాత మెల్లగా చెప్పింది బిగ్ బాస్లోకి వెళ్తున్నా అండి. అవునా? నేను ఇంకా సరే ఏంటి వెళ్ళొచ్చా మనం, బికాస్ నాకు ముందు నుంచి తన ఫ్రెండే. నేను అడిగా ఏంటి బిగ్ బాస్ కొంచెం రిస్క్ కదా, వెళ్తే బాగా ట్రోల్ అయిపోతాం కదా, ఏంటి పరిస్థితి, ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని ఎలా చూస్తారో. అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే అబ్బాయి బిగ్ బాస్ నీ వద్దులే పక్కన పెడదాం అన్న ఒక మైండ్ సెట్ ఉండేది ఇండస్ట్రీలో. సో ఇలా కొంతమంది ఫ్రెండ్స్తో తనతో అందరితో డిస్కస్ చేశాక లేదు వెళ్ళొచ్చులే, ఎందుకంటే అంతకుముందు సీజన్లో సోహైల్ కానీ, సన్నీ కానీ, షణ్ముఖ్ కానీ, వీళ్ళందరికీ, సిరీకి కానీ, వీళ్ళందరూ బిగ్ బాస్ నుంచి వచ్చాక వాళ్ళకి ఓటీటీ ప్రాజెక్ట్స్ వచ్చాయి.
సో వాళ్ళ కెరీర్ కొంచెం పుష్ వచ్చింది దానివల్ల. అంతకుముందు సీజన్స్ వేరే కానీ లాస్ట్ 2-3 సీజన్స్లో మంచి. కానీ దీంట్లో ఒక్కటి కూడా ఉంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన దాని తర్వాత కొన్ని రోజులు హైప్ ఉండి ఫేడ్ అవుట్ అయిపోతారు అని ఉన్నది. అది ఎప్పుడైనా అబ్జర్వ్? అది మన బట్టి ఉంటుంది, అది మన ప్రొఫైల్ బట్టి మనం చేసే వర్క్ బట్టి ఉంటుంది. అంటే కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోతారు బికాస్ దే ఆర్ నాట్ యాక్టర్స్. వాళ్ళందరూ యాక్టర్స్ కాదు. ఇప్పుడు సింగర్స్ వాళ్ళ ప్రొఫెషన్లో బిజీ ఉంటారు, బ్లాగర్స్ వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారు. ఇప్పుడు యాక్టర్స్ అంటే కనిపిస్తూ ఉండాలి, ప్రాజెక్టులు చేస్తా. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు వర్క్ చేయాలి. బికాజ్ యు సీ సోహెల్ ఇస్ స్టిల్ సీన్ సమ్వేర్, హీ ఈస్ ట్రైంగ్ టు డూ మూవీస్. సిరీ మూవీస్ చేస్తుంది. కానీ అప్పుడు సోహెల్ గారు కూడా ఏడవడం జరిగింది, బిగ్ బాస్లో ఇంత సపోర్ట్ ఇచ్చారు, బయటికి వచ్చినాక ఇప్పుడు రండి చూడండి ఇట్లా సపోర్ట్ చేయండి అని చెప్పేసి. అదే విధంగా చూడవచ్చు. అది పాపం తను ఫీల్ అయ్యాడు అట్లాగా. ఐ మీన్ హీ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ హీ ఇస్ అ కో-ప్రొడ్యూసర్. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక పీక్ లెవెల్ హైప్, అది బిగ్ బాస్ సపోర్ట్ నుంచి అన్న బిగ్ బాస్ ఆడియన్స్ లాగా చూడడం వేరో, వాళ్ళని మూవీ ఆడియన్స్గా కన్వర్ట్ చేయడం అనేది ఇంకా పెద్ద కష్టం అది. అవును, ఎందుకంటే బిగ్ బాస్ మనం ఫ్రీగా చూసేస్తాం టీవీలో, ఫోన్లో. మూవీ అంటే థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని చూడాలి. సో అది చాలా పెద్ద టాస్క్ మనకనే కాదు, ఇప్పుడున్న ఏజ్లో ఈవెన్ మిడ్ సైజ్ యాక్టర్స్కి కానీ పెద్ద సినిమాలు పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎలా తీసినా చూడడానికి వెళ్తాం వాళ్ళు, బికాస్ ఆఫ్ దట్ లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇప్పుడున్న ఏజ్లో చిన్న సినిమాలు, మీడియం లెవెల్ సినిమాలకి ఆడియన్స్ రావడం చాలా కష్టంగా ఉంది. తెలుసు కదా, లాస్ట్ 10 daysగా థియేటర్స్ కూడా క్లోజ్ చేస్తారు. సమ్మర్ లాంటి పీక్ సీజన్లో థియేటర్స్ క్లోజ్ చేయడం అంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడు వినలేదు ఇలాంటి మాట సోఫార్ నా లైఫ్లో. ఫస్ట్ టైం వింటున్నా. సో వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. అంటే ఏంటి మనం మూవీస్ సరిగ్గా తీయట్లేదా, జనాలు ఎందుకు రప్పించలేకపోతున్నాం థియేటర్స్కి, థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చట్లేదా, టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయా, స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయా, అన్నీ మ్యాటర్ అవుతాయి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో మీరు ఇంత కష్ట పరిస్థితిలో ఒక హీరోగా నిలబడడం అంటే అది చిన్న థింగ్ కాదు, చాలా కష్టం. సో దాని గురించి మీరు ఎంత ఎఫర్ట్ చేశారు? అంటే మన చేతిలో ఉండదు భయ్య, మన కష్టం పడుతూ వెళ్ళిపోవడమే. లైక్ మనకు వచ్చిన బెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో మనకు వస్తాయి, ఏవో చిన్న చితక ఆఫర్లే వస్తూ ఉంటాయి. వాటిలో ఓకే ఇది బాగుంది అది బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్రాజెక్టులు రావు మాకు. ఎక్కడో చోట ఏవో బొక్కలు ఉంటుంటాయి, అవి మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం. సో ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, ఇదన్నా వర్కౌట్ అవుతుంది అన్న ఒక హోప్తో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. సినిమా అంటే ఓన్లీ ఎఫర్టే కాదు, లక్ చాలా మ్యాటర్స్ అంటారు, అది మీరు నమ్ముతున్నారా? నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు లక్ అన్న పదం. సంభవ్ నాకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ యాక్చువల్లీ వెరీ అన్లక్కీ పర్సన్ చాలా విషయాల్లో. లవ్లో కానీ ఇలాంటి కెరీర్ విషయాల్లో కానీ నేను ఏదన్నా చాలా కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుంది, అంత ఈజీగా నాకు రాదు. లైక్ ఒక 3-4 సార్లు ట్రైల్ వేసి ఫెయిల్ అయ్యి ఎప్పుడుకో కానీ నాకు సక్సెస్ రాదనమాట. సో అందుకని నాకు ఆ లక్ అనేది నాకు అసహ్యం. నాకు అంటే ఐ డోంట్ లైక్ దట్ వర్డ్ ఆర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అంటే మనం కష్టపడి మనం డిజర్వింగ్ అయితే అది రావాలనేది నా కాన్సెప్ట్. దాని తగ్గట్టు ఎఫర్ట్ పెట్టాలనేది, ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎఫర్ట్తో పాటే సక్సెస్ రావాలని నా అభిప్రాయం. లక్తో వచ్చేస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ లక్కీ మ్యాన్, నీకు ఆ సక్సెస్ ఎంతకాలం సర్వైవ్ అవ్వదు. యూ హ్యావ్ టు బీ క్యాపబుల్. నీకు ఆ స్కిల్ సెట్ ఉండాలి, నీకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వాట్ ఎవర్ నువ్వు దానికి డిజర్వింగ్ క్యాండిడేట్ అయి ఉండాలి. అప్పుడే నీకు ఆ సక్సెస్కి ఉపయోగం ఉంటుంది. లేకపోతే మీడియాకర్ వాళ్ళందరూ సక్సెస్ అయిపోతే ఉపయోగం ఉండదు. ఇప్పుడు బిగ్ బాస్లో మీరు శ్రీ సత్యనే ఎందుకు చాక్లెట్ ఇచ్చారు? అప్పుడు నేను వెళ్ళిన వాళ్ళలో తను ఒక్కతే ఉంది ఆ ఫ్రెండ్. ఓకే, తను నా ముందే వచ్చింది. ఐ థింక్ నేను 7th ఎంట్రీ అనుకుంటా, తను 6th ఎంట్రీ అనుకుంటా. యాక్చువల్గా మాది ఫస్ట్ నాకు 6th అని చెప్పారు, తనది 7th అని చెప్పారు. తర్వాత ఫర్ సమ్ రీజన్ దే మిక్స్డ్ ఇట్, దే మేడ్ హర్ 6, నాది 7 ఇచ్చారు ఎంట్రీ. ఐ థింక్ వాళ్ళు కావాలని సెట్ చేసి దే నో దట్ వీఆర్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఆ డ్రామా క్రియేట్ అవుతున్న ఉద్దేశంతోనే చాక్లెట్ ఇచ్చినట్టున్నారు. ఐ ప్లేడ్ ఇట్ అలాంగ్ అంతే. ఒక కమెంట్ చూసాను, అనవసరంగా శ్రీ సత్యని పార్ట్నర్ లాగా చేసుకున్నాను, వసంతిని పార్ట్నర్ లాగా చేసుకుంటే బాగుంటుండే, మీ ఇద్దరు పేరు ఇంకా బాగుంటుండే అనే విధంగా కొందరు కామెంట్ పెట్టారు. ఓకే, సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పార్ట్నర్ అంటే బీబీ జోడీలోనే, బిగ్ బాస్లో అలా ఏం లేదు. పార్ట్నర్ ఏం లేదుగా అక్కడ.
అంటే చూడ్డానికి మీ ఇద్దరి మధ్యలో ఏదో కెమిస్ట్రీ ఉన్నట్టు జనాలు అయితే అట్లా ఫీల్ చేస్తారు కదా. అలా పోర్ట్రే చేశారు అంతే, కొంచెం మేము కూడా ప్లే చేశానులే అది. సో ఇట్ వాస్ యూనో అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎడిట్ చేసుకున్నారు కొన్ని, బట్ అక్కడ జరిగే సినారియో వేరే, వాళ్ళు ఎడిట్ చేసింది వేరే. అంటే మరి సేమ్ సీన్ ఎట్లా చూపించగలుగుతారు? అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, కూర్చొనే ఉన్నారు, సేమ్ దాంట్లో కూడా అట్లనే కూర్చొని ఉన్నారు, వాళ్ళేం తెలియదుగా, టైం లైన్ తెలియదు, ఎప్పుడు నా క్లోజ్అప్ వేసింది ఓకే, ఎప్పుడు ఏ టైంలో నీకు తెలియదుగా కరెక్ట్గా. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఫోర్గ్రౌండ్లో ఉండి నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళని అలా చూస్తా ఉంటే నువ్వు దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సి ఐ వాజ్ లుకింగ్ ఎట్ దెమ్. నువ్వు చెప్పేది డాన్స్దే కదా, వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు మీరు సీరియస్గా చూడడం. యాక్చువల్గా దాని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంది. మేము అప్పటికే వి డిసైడెడ్ నాట్ టు ప్లే టుగెదర్, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ నుంచి క్యాజువల్గా మూవ్ అయిపోయాం అబ్బా. ఫస్ట్ 2-3 వీక్స్ కదా, థర్డ్ వీక్లో అదేదో టాస్క్ ఇచ్చారు, హోటల్ టాస్క్లో పేరప్ అయి పార్ట్నర్ అప్ చేసి ఆడాలి. శ్రీ సత్యనే నా దగ్గరికి వచ్చి పేరప్ అయింది. ఓకే, తనే వచ్చి నాకు సర్వీసెస్ ఆఫర్ చేసింది అండ్ లైక్ ఓకే మంచి కంటెంట్ వాట్ ఎవర్ అన్నట్టుగా మేము ఈ ప్లేడ్ ఇట్ అలాంగ్. తర్వాత ఏమైపోయిందంటే అది హౌస్ మేట్స్కి నచ్చలేదు, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఆడుతున్నాం అని అండ్ నేను ఒకరికొకరు ఎక్కువ ఫేవరింగ్ అయిపోతున్నాం అని వాళ్ళు నన్ను జైలుకి పంపించారు. తర్వాత నుంచి వి డిసైడెడ్ విల్ ప్లే సెపరేట్లీ అని అనుకున్నాం. అండ్ నాకు సార్ కూడా కొంచెం వీకెండ్లో మమ్మల్ని ఎక్కువ కార్నర్ చేయడం అంతా ఎక్కువ అయిపోతుంది కంటెంట్, ఒక ఫ్యూ వీక్స్ కలిసి ఆడొద్దులే అని అనుకున్నాం. సో ఆ నెక్స్ట్ వీక్ టాస్క్ల కోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తుంటే టాస్క్ లేకుండా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అన్నాడు ఆయన. నేను మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఏంట్రా, అది కూడా చాలా వేగ్గా ఉంటుంది అనమాట. మీరు బిగ్ బాస్ని మెప్పించండి మీ ఆట ప్రదర్శనలతో ఏదో అన్నాడు ఆయన. ఇప్పుడు మన యాక్టర్స్ మనకి స్క్రిప్ట్ లైన్స్ కావాలి, అక్కడికి వెళ్ళి మీకు ఇష్టం వచ్చింది పెర్ఫార్మ్ చేయండి అంటే ఏం చేస్తాం? టీవీ యాక్టర్స్ కదా అలవాటు, సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు కదా అంత ఆ స్పాంటేనిటీ అంత రాదు మాకేంటంటే. వి నీడ్ లైన్స్, వి నీడ్ కంటెక్స్ట్. సో అప్పుడు ఏం చేశారంటే శ్రీహాన్ సత్య వెళ్ళి వాళ్ళు బిగ్ బాస్కి అపీల్ పెట్టుకున్నారు, మేము ఇద్దరం డ్యాన్స్ చేస్తాం. నేను వసంతి విడిగా అపీల్ పెట్టుకున్నాం, మాది యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళది చేశారు. సో నాకు అక్కడ మండింది అనమాట. సో నేను అందుకే ఆ కోపంతో చూస్తున్నా. అది మెయిన్ మీ ఇంటెన్షన్. నేను అడిగింది కాలేదు, అయింది ఏంది పరిస్థితి ఇప్పుడు మనకి అంటే దాని నుంచి కెప్టెన్సీ కంటెండర్లు వస్తారు, ఏంట్రా పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏమి ఆడాలో ఏంటో అని చెప్పి అలా ఆలోచిస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళు ఎడిట్ చేసి ఇట్లా చేసాడు. ఓకే, అది కానీ అది పోర్ట్రేట్ మాత్రం భయంకరంగా వైరల్ అయ్యింది. సో బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల మీకు ఎంత లాభం జరిగింది? ఖచ్చితంగా లాభం, నష్టమేం లేదు. అంటే ఈ ట్రోలింగ్ ఇవన్నీ కామన్, నేను పెద్దగా పట్టించుకోను, పెద్ద సీరియస్ కూడా తీసుకోను. బికాజ్ నేను ఎక్కడ బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయాల, నేను ఎవరినూ దురుసుగా ప్రవర్తించలేదు, తిట్టలేదు, బ్యాడ్గా ఎవరిని మిస్బిహేవ్ చేయాలి ఎవరితో. సో నాకు వచ్చిన ట్యాగ్ లైన్ ఏంటంటే ఓకే శ్రీ సత్య వెనకాల తిరిగాడు అని ట్యాగ్ లైన్ వచ్చింది. ఇట్స్ ఓకే, ఐఎమ్ అ గై, ఐఎమ్ సపోజ్ టు డూ దట్, రైట్? ఇప్పుడు ఒక్కొక్క డ్రామా ప్లే చేస్తారు బిగ్ బాస్లో. కొంతమంది ఫైట్స్ కొట్టుకోవడాలు చేస్తారు, కొంతమంది సెంటిమెంట్ చేస్తారు, కొంతమంది కామెడీ చేస్తారు. ఇప్పుడు నాలాంటి అపియరెన్స్ వాడు ఏం చేస్తాడు, లవ్ ట్రాకే చేస్తాడు అంతే. ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడతావు, ఎప్పుడు నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు 20 మందిలో నేనే తీసుకుని ఆడతాను నేనే అంటే ఒకసారి అన్ని ఆపర్చునిటీస్ రావు. సో నీ స్ట్రెంగ్స్ ప్రకారం నువ్వు ప్లే చేయాలి. మీ బాడీకి మీరు అప్పుడు ఫైట్ చేసిండ్రు అని చెప్పేసి కూడా అన్నారు. ఏది మన గేమ్స్ వచ్చినప్పుడు మీరు ఫిజికల్ అవ్వద్దు అని మిమ్మల్ని మీ దగ్గరకే వచ్చింది. అప్పుడు నేను ఫైట్ చేశా. నేను శ్రీహాన్, నేను ఇంకో అబ్బాయి కూడా ఉంటాడు, పొడుగ్గా తెల్లగా ఉంటాడు అబ్బాయి, పేరు కూడా గుర్తులేదు, టాప్ 5లో ఉంటాడు, మరీనా వాళ్ళ హస్బెండ్. వాళ్ళిద్దరూ ఇలా పట్టుకుని ఉంటారు గేమ్లో, వాళ్ళిద్దరిని లాగేస్తానండి. సో అంటే గేమ్స్ ఉన్నప్పుడు మనకి చూపించుకునే ఇది ఉంటుంది. ఒక్కోసారి మన గేమ్స్కి మనల్ని సెలెక్ట్ చేయనివ్వరు. ఇప్పుడు ఏకాభిప్రాయం వస్తుంది అనుకుంటూ ఎవరి ఫేవరింగ్ వాళ్ళది ఏదో నడుస్తుంటుంది, అక్కడ కూడా పేరప్స్ అవుతుంటారు. కాకపోతే మా పేరప్ కొంచెం ఎక్కువ షోకేస్ అయింది, బాగుంటుంది చూడడానికి, కెమిస్ట్రీ నడుస్తుంది అలా అనుకుంటే. సూర్యను ఇంకో అమ్మాయి ఆరోహి కూడా వాళ్ళు చేశారు, సూర్య అండ్ ఇనయ చేశారు. కాకపోతే మా ఇద్దరిది ఎక్కువ పాపులర్ అయింది.
మీకు బిగ్ బాస్లో బెస్ట్ నచ్చింది ఏంటి? బిగ్ బాస్లో నాగ్ సార్తో ఇంటరాక్షన్ నాకు బాగా ఇష్టం. బికాజ్ నేను చెప్పిన చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఫేవరెట్ యాక్టర్. సో ఆయనతో ఇంటరాక్షన్ నాకు బాగా నచ్చింది. అండ్ లైక్ ఐ సెడ్, ఆ ప్లాట్ఫామ్ నాకు ఒక మంచి పుష్ని ఇచ్చింది. ఎవరికి నష్టం జరగదు దానివల్ల. ట్రోలింగ్ నడుస్తాయి కానీ దానివల్ల ఎంతమందికి ఎన్ని ఆపర్చునిటీలు వచ్చాయి. దాని తర్వాత ఎన్నో షోస్ చేసాము. లైక్ దాని తర్వాత నాకు చాలా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి, బట్ నేను అవి తీసుకోవాలా. ఆబ్వియస్లీ బిగ్ బాస్ గివ్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు సరిగ్గా దాన్ని ఉపయోగించుకోగలిగితే, నీ క్యాపబిలిటీస్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసి, నేను ఇట్లా చేయగలను, ఇలా డ్యాన్స్ ఆడగలను, ఇలా ఉంటా, ఇలా యాక్టింగ్ చేయగలను అంటే యాక్టర్స్కి అదొక మంచి ప్లాట్ఫామ్ అది. సో దాని నుంచి మనం పుష్ తీసుకోవాలి. చాలామంది రీల్స్ చేసేసి యూట్యూబ్ వీడియోస్ చేసేసి ఇప్పుడు మీ హీరోయిన్ లాస్ట్ మూవీ హీరోయిన్ మిర్చి బజ్జీ అని చెప్పేసి అట్లా వైరల్ అయిన వాళ్ళు హీరోయిన్స్గా ఇట్లా పెద్ద పెద్ద రావడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది అంటే నేను డైరెక్టర్ని కాదు కదా, ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ క్యాస్ట్ దెమ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళకి ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో బజ్ ఉంది, రీచ్ వెళ్తుంది, ఫ్రీ పబ్లిసిటీ అనే ఉద్దేశంతో తీసుకుంటారు కొన్నిసార్లు. సమ్ టైమ్స్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్లో టాలెంట్ కూడా ఉంటుంది. వీళ్ళు యాక్టింగ్ చేయగలిగిన టాలెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు. బట్ ఏంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్, ఏదో ఒక ట్రెండ్ అలాగా ఫామ్ అయిపోయింది. యాక్టర్స్ మీదకి ఎక్కువ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా చేయలేరు రీల్స్. అవి థియేటర్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇలాగ రీల్స్ పెట్టుకుని చేయలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ లిప్ సింకింగే నచ్చదు. దే వాంట్ టు రియల్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళు కొంచెం అంటే అంటే వాళ్ళకి కొంచెం అంత ప్లస్ అవ్వట్లా. అదొక్కటే పాపం. అండ్ తెలిసిపోద్దబ్బా నీకు యాక్టింగ్ వచ్చా రాదా అన్నది ఒక 2 సీన్లు అర్థమైపోద్ది. ఆ టాపిక్ అడిగారా మీరు ఎప్పుడైనా? ఏంటి ఏంది పబ్కి వెళ్ళి మిర్చి బజ్జీ అని చెప్పేసి మధ్యలో కాన్వర్సేషన్? తను నాకు ముందే ఫ్రెండ్. సో ఆ ఇష్యూ అయినప్పుడు అడిగా నేను. అడిగితే లేదు నిజంగానే వెళ్ళాను, నిజంగా మిర్చి బజ్జీ బాగుంటుంది అక్కడ, ఉండుంటే నేను తీసుకెళ్ళాను కూడా అంది. యాక్చువల్గా తనకి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం. ఓకే. అంటే ఆ రోజు ఏదో నైట్ లేట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఏదో తిందామన్న ఉద్దేశంతో. బట్ యాక్చువల్గా నార్మల్గా మేము బయట కలిసినప్పుడు ఎప్పుడైనా షూట్స్కి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పానీపూరి బళ్ళు బజ్జీలు తింటూ ఉంటుంది రోడ్ సైడ్. మీరు తింటారా? నేను తింటా. నేను కొన్ని ప్లేసెస్ ఉంటాయి నాకు ఇక్కడ మణికొండలో, అలాంటి చోట్ల తింటా. చాలామంది అది రిస్ట్రిక్టెడ్ అని అనుకుంటారు. లేదు, అలాంటిది ఏం లేదు, అంత రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే. మీరు బిగ్ బాస్లో కూడా మీ మీద నమ్మకం కన్నా సత్య గారి మీదనే నమ్మకం ఎక్కువ పెట్టుకున్నట్టు అందరికీ తెలిసింది. లేదు, అలా మీరు అనుకున్నట్టున్నారు. అలా ఏం పెట్టుకోలేదా? అట్లా ఏం లేదు. అలా అయితే ప్రతి గేమ్ కలిసి ఆడేవాళ్ళంగా, అట్లా ఏం లేదు. ఎవరి గేమ్ ఆడదే. కాకపోతే జస్ట్ అలా ఫ్రెండ్స్ లాగా కలిసి ఆడాం, ప్లే చేసాం కొన్ని గేమ్స్. ఓకే. మేజర్ టాస్క్స్ ఏవి నేను సత్యతో కలిసి ఆడినవి ఏం లేవు. కుండీల్ టాస్క్ కానీ, నేను శ్రీహాను టగ్ ఆఫ్ వార్ టాస్క్ కానీ, మీ ఇద్దరం కలిసి ఆడింది ఒక్క హోటల్ టాస్క్ ఒక్కటే. అదే చాలా వైరల్ అయిపోయింది ఆ టైంలో. ఇంకోటి, మీకు శ్రీహాన్కి బాగా గొడవ అనేది జరిగింది, తర్వాత ఎట్లా సాల్వ్ అయ్యింది? మాట్లాడుకున్నారా? తర్వాత ఆ రోజు నైటే మాట్లాడుకున్నాం. గొడవ అయితే అయింది టాస్క్లో. అదే అది సీరియస్గానా లేకపోతే సీరియస్గానే అయింది? అదంతా సీరియస్గానే అయింది. తర్వాత మనోడే వచ్చి ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్ అది అని అన్నాడు. సరే నేను లైట్ తీసుకున్నాను. అంటే చాలామంది బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ షో అంటారు, మీరు ఎంతవరకు నమ్ముతారు? బిహేవియర్ స్క్రిప్ట్ అంటే మాకేమీ ఇలా చేయండి, ఈ సీన్ ఇట్లా చేయండి, ఈ ఎపిసోడ్ ఇట్లా చేయండి అలా ఏం చెప్పరు మాకు. కాకపోతే వీకెండ్స్లో హింట్స్ వస్తుంటాయి. హింట్ ఇన్ ద సెన్స్, లాస్ట్ వీక్ చేసింది జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఓకే, మేము యాజ్ ఎ టీమ్ అంటే బిగ్ బాస్ టీమ్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంది అన్నది నాగ్ సార్ చేత చెప్పిస్తారు. ఓకే. అది నాగ్ సార్ ఒపీనియన్ కాదు, అది అదే నాగ్ సార్ చేత చెప్పిస్తారు. అది అంతే, ఇయర్ పీస్లో చెప్తారు, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆయన. అవును. సో దాని నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓహో ఇది బాగా వెళ్ళిందా, ఇది బాగా వెళ్ళలేదా, ఇది నచ్చలేదా, మేము ఇంకా పెర్ఫామ్ చేయాలా, ఆర్ ఇంకా గొడవలు పడాలా, ఆర్ ఇంకేదో చేయాలా, ఏదో దాన్ని బట్టి మనకు అర్థమైన విధంగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో టాస్క్ ఏదో నడుస్తుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపర్చునిటీ వస్తుంది. ఆ టైంలో
వాళ్ళు అది సీజ్ చేసి దాని నుంచి మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. అంటే అరే ఇదిరా మొమెంట్, ఇక్కడ మనం ఓవర్ యాక్షన్ చేయాలి, ఇక్కడ గొడవ వేసుకోవాలి, ఇక్కడ ఏడవాలి, ఏదో ఉంటాయి కదా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్ని గ్రహించి వాళ్ళు దాన్ని ఆపర్చునిటీని అలా యూజ్ చేసుకునే వాళ్ళే సక్సెస్ అవుతారు బిగ్ బాస్లో. అందుకే టీవీ యాక్టర్స్ బాగా షైన్ అవుతారు బిగ్ బాస్లో, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పాంటేనిటీ ఉంటుంది అండ్ ఈ ఈవెంట్స్ చేస్తుంటారు కదా. మీకు ఎన్నో మూమెంట్స్ అట్లాంటివి దొరికింది కానీ మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఎవరు? నేనా? పర్వాలే, నేను ఉన్నంత వరకు యూజ్ చేశా. కొన్ని అంటే ప్రాబ్లం ఏంటి, నేను ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు, 20 మంది దాకా ఉన్నారు. సో అందులోంచి కొంచెం షైన్ అవ్వడం కష్టం. అంటే అప్పుడు ఎలా చేయాలంటే ఏదో పిచ్చి చేసి షైన్ అవ్వాలి, అంటే అనవసరమైన గొడవబడి అన్నెసెసరీ ఏదో మాట్లాడిపేసి అలాగా. అదేంటంటే అది ట్రెండింగ్ కాదు, దాన్ని ఏదో అంటారు, వాంటెడ్గా చేసి అనిపిస్తుంది. ట్రోలింగ్ అవుతాం, ట్రోలింగ్ అవుతాం, చెత్త బిహేవియర్ ఎగ్జిబిట్ చేసి నేనే కనిపించాలి వీళ్ళందరి మధ్యలో అంటే ట్రోల్ అవుతాం. అది కానీ మీకు ట్రోలింగ్ కన్నా ఎక్కువ గ్లామర్ లుక్, క్యూట్ బాయ్, స్వీట్ బాయ్ ఇట్లాంటివే ఎక్కువ వస్తాయి. అదే బెటర్ కదా. ఐ మేక్ షూర్ దట్, అంటే నా శాశక్తిలో ట్రై చేస్తా ట్రోల్ అవ్వకుండా ఉండడానికి. బట్ సమ్టైమ్స్ నేను కూడా ట్రోల్ అయిపోతుంటా. మీరు ఎప్పుడైనా ట్రోల్ అయ్యింది, మీకు నచ్చిన ట్రోల్ ఏదన్నా అనిపించిందా? బిగ్ బాస్లో నాకు తెలియదు, ఎందుకంటే లోపల ఉంటాను కాబట్టి ఏమైందో అసలు బయట ఏమైందో తెలియదు. బీబీ జోడీలో నేను డాగ్ లాగా ప్లే చేశా ఒకసారి, డాగ్ రోల్లో పర్ఫార్మెన్స్లో. అప్పుడు బాగా ట్రోల్ అయ్యా, బట్ ఐ ఫెల్ట్ నైస్. అంటే అరే ఓకే వీళ్ళు చూడగలిగారు నన్ను, అంటే అర్జున్ కళ్యాణ్ కాకుండా అందులో వీడికి ఒక డాగే కనిపిస్తుంది అందరికీ. సదా గారు కూడా అంటారన్నమాట, నువ్వు నాకు కనిపించలేదు, కుక్కే కనిపించింది అని. సో అది ఆ డైలాగ్ ట్రోల్ అయింది, బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే యాజ్ అన్ యాక్టర్ మై పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్, అందుకే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అనుకుని ఐ ఫెల్ట్ హ్యాపీ. మీరు యాక్టింగ్కి కోర్స్ అట్లా ఏమన్నా చేసిండ్రా, లేకపోతే ఎట్లా వచ్చింది మీకు? నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని న్యూయార్క్లో ఒక యాక్టింగ్ స్కూల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యాక్టింగ్ చేసిన. ఎన్ని ఇయర్స్ కాదు, ఒక 6 months కోర్స్ చేశాను. అసలు ఈ ఫీల్డ్కి రావాలి, ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఎవరైనా చెప్పారా మీ కటౌట్ని చూసి అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు అని చెప్పేసి? లేదా అలా ఎవరు చెప్పలేదు, వద్దనే అన్నారు చాలామంది. యాక్చువల్గా నాకు అరౌండ్ ఇంజనీరింగ్ ఆర్ కాలేజ్ టైంలో పవన్ కళ్యాణ్ సార్ అంటే బాగా ఇష్టం. జానీ ఇలాంటి సినిమాలే వచ్చాయి స్కూల్ డేస్లో, అవి చూసి అంటే ఖుషి, జానీ వాటి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యా. బట్ అంటే యాజ్ అ ఫ్యాన్ చాలా ఇష్టపడ్డా. జానీ నుంచి నాకు కొంచెం మూవీస్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. అండ్ తర్వాత దెన్ ఐ ఫాలోడ్ మణిరత్నం సార్ మూవీస్, అండ్ అవి కూడా బాగా ఇష్టపడ్డా. ఆఫ్టర్ పాయింట్ నాకు ఈ స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్ అటు సైడ్ బాగా ఇంట్రెస్ట్ వెళ్ళింది. నేను చాలా సన్నగా ఉండేవాడిని అప్పుడు, ఇందులో సగానికి ఉండేవాడిని. సో నేను యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలే. సో నేను ఎక్కువ స్క్రీన్ ప్లే రైటింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్ వెళ్దాం అనుకున్నా. బట్ టర్న్స్ అవుట్ ఆఫ్టర్ పాయింట్స్ నేను కాలేజ్లో డ్యాన్స్ ఈవెంట్స్ పెర్ఫామ్ చేసేవాడిని. డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తూ యాక్టింగ్లో మూవ్ అయిపోయా. అట్లా అటు షిఫ్ట్ అయిపోయాను. అక్కడ నుంచి ఇక్కడ అంటే కొంచెం టైం పట్టింది నాకు, నా మీద నాకు నమ్మకం రావడానికి. సిద్ధార్థ్ ఉన్నాడు, తమిళ యాక్టర్ సిద్ధార్థ్, తను చూసా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం కూడా అవుట్ సైడర్స్ కూడా అవ్వచ్చు, మనలాంటి వాళ్ళు కూడా యాక్టింగ్లో షైన్ అవ్వచ్చు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన కలిసా బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. ఆయన ఒకసారి కలిసి ఆయన దగ్గర ఒపీనియన్ తీసుకుని ఇలా అనుకుంటున్నాను భయ్యా ఏంటి, వాట్ డూ యూ సజెస్ట్ అని అడిగి ఆయన కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చాక దాన్ని లైక్ ట్రై చేద్దాం అని చెప్పి అలా ఐటమ్స్ ట్రై చేశాను. చాలామందికి ఒక కొత్త మూవీ, కొత్త ఆర్టిస్ట్ వాళ్ళని తీసుకోవాలంటే భయం ఒకటి, దాని తర్వాత అది రిలీజ్ అవుతుందా లేదా, ఇదంతా ఒక మోనోపోలీ లాగా ఉంది అని చెప్పేసి జనాలకండి. మీరేమంటారు దాన్ని? మీరు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూసాను. అది ఉంటుంది ఖచ్చితంగా ఇండస్ట్రీలో, కొత్త వాళ్ళతోటి తీద్దాం. సేమ్ మీరు చెప్పిన క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. అది సరిగా మార్కెట్ చేయగలమా, జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారా, థియేటర్కి వస్తారా? ఈ కాలంలో పోస్ట్ కోవిడ్ అంతా సినారియో మారిపోయింది ఓటీటీ వచ్చాక. అంతకుముందు కొంచెం పర్వాలేదు, యావరేజ్గా ఉన్న థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే యావరేజ్గా ఉంటే ఓటీటీలో చూద్దాం, సూపర్ హిట్ అయితే అప్పుడు థియేటర్కి వెళ్దాం అన్నట్టుగా ఉంది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో యాజ్ అన్ అవుట్ సైడర్ కష్టం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం.
ఇన్సైడర్స్ కూడా కష్టంగానే ఉంది, బట్ వాళ్ళకి పుష్ ఉంటుంది కొంచెం ఎంతైనా. వాళ్ళకి చేసే ఫస్ట్ ఇనీషియల్ 2-3 మూవీస్ వల్ల వాళ్ళకి ఒక మార్కెట్, శాటిలైట్ మార్కెట్, ఓటీటీ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో దాని నుంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అరే వీళ్ళకి మార్కెట్ ఉంది, సో వీళ్ళతో చేద్దాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, టాలెంట్ ఉన్నా లేకపోయినా. అది వేరే సెకండరీ అది. ఎందుకంటే మార్కెట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మూవీస్కి మెయిన్ మ్యాటర్ ఫైనాన్షియలే కదా. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తేనే కదా మూవీ చేయగలరు. టాలెంట్ అన్నీ తర్వాత సైడ్. సో ఆ రకంగా కొంచెం ఇబ్బందే. మనం ఏంటంటే ఇప్పుడు మనం కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడుతూ మనం ప్రూవ్ చేసుకుంటూ జనాలకి మనం తెలిసేలా చేసి ఒక మార్కెట్ తయారు చేసుకున్నాక అప్పుడు ఆపర్చునిటీస్ అవే వస్తాయి. అంటే దెర్ ఆర్ పీపుల్ హూ గివ్ ఆపర్చునిటీస్ ఫర్ అవుట్ సైడర్స్ ఆల్సో. ఇప్పుడు నాకు ప్లేబ్యాక్ సినిమా చేసిన, పెళ్లి కూతురు పాట చేసిన, అంతకుముందు నాకు మార్కెట్ ఏం లేదు. వాళ్ళు డైరెక్టర్స్ ఫీల్ అయ్యారు కాబట్టి వీడు ఈ రోల్కి సెట్ అవుతాడు అన్న ఒక గట్ ఫీలింగ్తో వాళ్ళు తీసుకున్నారు. మార్కెట్ ఉన్నా లేకపోయినా మాకు ఫరక్ పడదని. సో అలాంటి డైరెక్టర్స్ అయితే ఉన్నారు ఇంకా, బట్ చాలా తక్కువ. అంటే మీరు స్టోరీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ జోన్ ఎక్కువ ఇష్టపడతారు? అలా ఏం లేదు, మన అంత లగ్జరీ ఏం లేదమ్మా. అనుకునేవాడికి నాకు అక్కడే ఆ కోకే కావాలనే ఉండదు. ఏ కోకైనా ఓకే, మంచిగా ఉండాలి, చల్లగా ఉంటే చాలా. అంటే కొందరికి సెలెక్టివ్గా నాకు ఇది వస్తే బాగుంటుంది, ఇట్లాంటి దాన్ని అంటే ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతాను అన్నట్టు కూడా ఏం లేదు బ్రో. ఆనెస్ట్లీ ఐ జస్ట్ లుక్ ఎట్ మై రోల్, ద స్టోరీ అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ డైరెక్టర్ ఆల్సో. వాళ్ళు ఈ సినిమా సరిగ్గా తీయగలరా, సినిమా తీసింది రిలీజ్ చేసుకోగలరా అన్నదే నా క్రైటీరియా ఉంటుంది. కానీ నేను ఆ జానర్లోనే చేస్తా అలా ఏముంటుంది నాకు. ఇంకోటి ఇది జనాల్లో ఇది కూడా బాగా ఉంటుంది. ఇది ఒక హీరో ఎంట్రీ ఉన్నప్పుడు నాకు ఆ అమ్మాయి ఉండాలి హీరోయిన్గా, అప్పుడే చేస్తాను, ఈ అమ్మాయినే పెట్టండి వేరే వాళ్ళని వద్దు అని అట్లాంటివి ఎప్పుడైనా చెప్పే కదా అడుగుతున్నాడు కన్నా. నాకు ఆ కూరే కావాలనే ఉండదు, నువ్వు ఆపర్చునిటీ చాలు నాకు అంతే. మీ దగ్గర కాకపోయినా వేరే దగ్గర అట్లాంటి సందర్భాలు చూసినట్టు లేకపోతే విన్నట్టు మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా మంది తెలియదు, ఆనెస్ట్లీ తెలియదు. అంత రేంజ్ ఆఫ్ సర్కిల్ లేదు ఇంకా నాకు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది మేబీ పెద్ద సినిమాల్లో అవుతాయేమో అట్లాగా, ఐ డోంట్ నో ఫర్ షూర్. యా, ఇలాంటి రిక్వైర్మెంట్స్, అలాంటి డిస్కషన్స్లో మేము అసలు ఉండం. వీఆర్ నాట్ ఎంటర్టైన్ ఇన్ సచ్ డిస్కషన్స్. అలాంటిదే ఉండదు. మాకు చెప్తారు అంతే, తిని హీరోయిన్ అంటారు, ఓకే ఫైన్ అంట అంతే. ఇప్పుడు మీకు 2-3 మూవీస్ రావాలి అంటే మీరు ఎఫర్ట్ వేరే వాళ్ళ దానికన్నా చాలా ఎక్కువ పెట్టాలి, ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్ పొజిషన్. సో ఏ విధంగా మీరు ఎఫర్ట్ పెడుతున్నారు, ఏ విధంగా మీరు షోకేస్ చేసుకుంటున్నారు? ఇలానే బిగ్ బాస్లు చేసుకుంటా, బీబీ జోడీలు చేస్తూ కొంచెం జనాల్లో రికగ్నిషన్ సంపాదించి, ఇన్స్టాగ్రామ్లో వాటెవర్ కొంచెం వైరల్ అయ్యి ఏమన్నా రీల్స్ చేసి, అరే బాగున్నాడు రా, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, డ్యాన్స్ బాగా వేస్తున్నాడు, యాక్టింగ్ కూడా బాగా వేస్తాడు అన్నది ఒక మార్క్ సెట్ చేసుకున్నాక చిన్న సినిమాల వాళ్ళు అప్రోచ్ అవుతారు. బికాజ్ వాళ్ళకి అందరికీ పెద్దవాళ్ళ డేట్లు దొరకవు, ఆర్ వాళ్ళు ఉంటాయి కదా ఆపర్చునిటీ. అందరికీ వాళ్ళ బడ్జెట్ పరిధిలో ఉన్న యాక్టర్స్ దొరకాలంటే అప్పుడు దే విల్ లుక్ ఇన్ టు అస్. అప్పుడు ఇంకా ఉన్న వాటిల్లో మంచిగా ఇది కథ బాగుంది, సెటప్ బాగుంది, అన్నీ బాగున్నాయి అన్నప్పుడు అలా చూస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం. ఇంకోటి అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. సక్సెస్ అయితే ఇంక నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు సీరియల్ నుంచి మూవీకి పోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అని చెప్పేసి అంటారు, నిజమేనా? నిజమే, అది అబ్బాయిలకి చాలా కష్టం. అందుకే నాకు చాలా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. అరౌండ్ ఇవాళ మార్నింగే జెమినీ నుంచి రెండు సీరియల్ ఆఫర్స్ వచ్చాయి ఇవాళ మార్నింగే. ఐ హ్యాడ్ టు టెల్ దెమ్ నో. అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏం లేదు, డేట్స్ లాక్ అయిపోతాయి. అది కూడా 2 years అగ్రిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి, 1 year కూడా కాదు, 2 years అగ్రిమెంట్స్ ఉంటాయి. మంత్లో 15 days వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఓకే. అండ్ ఫస్ట్ టైం కన్స్ట్రెయింట్. సెకండ్ ఏంటంటే ఒకసారి అబ్బాయిలు సీరియల్స్ చేశాక వీడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు, ఫ్రీగా టీవీలో కనిపించేస్తున్నాడు, వీడి కోసం థియేటర్కి ఎందుకు వచ్చి చూస్తారు అన్న ఒక ఆలోచన ఉంటుంది. అలా చాలామందికి ఇబ్బంది అవుతుంది. అన్లెస్ యూ బికమ్ సో పాపులర్ ఇన్ టీవీ లైక్ సుధీర్ కానీ, సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కదా, RX అనేటి అతను కూడా సొంతంగా ఇన్వెస్ట్ చేసుకునే రాగలిగాడు. కానీ ఎవరో బయట అతను వచ్చి నిన్ను పెట్టి హీరోగా చేస్తాను రాలేదు నాకు తెలిసి. సో సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడి నుంచైనా వెళ్ళచ్చు. నువ్వు టీవీలో చేసావా, ఇంకెక్కడ చేసావా, అసలు చేయలేదా, నీకు యాక్టింగ్ వచ్చారా, ఏం పనికిరాదు. డబ్బులు ఉంటే నువ్వు పెట్టుకుని నువ్వే హీరో అయిపోవచ్చు. బట్
యాజ్ అన్ అవుట్ సైడర్ నువ్వు టీవీ నుంచి హీరో అవ్వాలంటే ఐ థింక్ గుడ్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఈజ్ అమర్దీప్. తను టీవీ నుంచి వచ్చాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు, నౌ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. అంటే ఆ ప్రోగ్రెషన్ ఉంది, బాగా సక్సెస్ అయ్యాడు కాబట్టి అన్నేళ్ళు కష్టపడ్డాడు కాబట్టి టీవీలో ఇప్పుడు మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చిన్న చిన్నవి వస్తున్నాయి. ఏంటంటే బాగుంటాడు కాబట్టి చూడడానికి ఎవరు వాట్ ఎవర్ ఆర్ యూనో తను సెట్ అవుతాడు కొన్ని రోల్స్కి అన్నది. లైక్ సెట్ స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాటర్స్ భయ్యా, అండ్ టాలెంట్ ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను సంబంధం లేదు, కాకపోతే టీవీ నుంచి ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయారనే ఒక కామెంట్ ఉంటుంది, అది మనం ఓవర్కమ్ చేయాలంతే. చాలామంది ఇట్లా మీరు చెప్పినట్టే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మేము మూవీ తీస్తామని చెప్పేసి మోసం చేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఉంటాయి అనుకుంటా, ఉన్నట్టున్నాయి. అట్లా మీకు ఏమైనా జరిగిందా? నాకు థ్యాంక్ఫుల్ అలాంటి ఏం జరగలే. అంటే అలాంటి ఆఫర్స్ వచ్చాయి కానీ నేను తీసుకోలే. అంటే మీరు ఈ మాత్రం ప్రొడ్యూస్ చేస్తే చాలు, మీరు కొంచెం బడ్జెట్ పెట్టుకొని రండి అని చెప్పేసి చాలా మంది ఆఫర్స్ నాకు వచ్చాక బట్ తీసుకోలేదు అలాంటివి. దాంట్లో సెలెక్టివ్గా చూస్ చేసుకోవడం అనేది దానికి ఏమైనా రూట్ ఉంటుంది? ఐ డోంట్ నో, వాళ్ళు ఎంత జెన్యూన్ ఉన్నదో మనకు తెలియదు కదా. అదే. సో యా, నేను అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మీరు ఈ సజెషన్ ఇవ్వచ్చు. కొత్తగా ఇప్పుడు మూవీ హీరో అయిదాం అనుకున్న వాళ్ళు ఇట్లా చెప్తారు. అంటే నాకు తెలియదు అది ఎంత జెన్యూన్ అన్నది మనకు తెలియదు కదా, మనిషి మారిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇట్స్ అప్ టు యూ. నువ్వు నీకు ఆ మనిషి తెలిస్తే మేబీ యూ కెన్ కో ఇన్వెస్ట్, బట్ అట్ ద సేమ్ టైం ఐ డోంట్ నో. అంటే ఇంకా అది చాలా రిస్కీ ప్రాసెస్ అది. ఇప్పుడు నాకు ఇలాంటి డిస్కషన్ అయినప్పుడు నేను ఒకటే అంట, నా పెట్టుబడి ఇందులో పెట్టేది నేను నా ఎఫర్ట్, నా యాక్టింగ్ స్కిల్, నా స్క్రీన్ ప్రెజెన్స్, నా ఎఫర్ట్, ఆర్ నా గురించి తెలిసిన వాళ్ళు వచ్చి చూస్తారు సినిమా, ఇదే నా పెట్టుబడి. నేను ఎదురు నీకు డబ్బులు ఎందుకు పెడతా? యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ ఈజ్ యువర్ ఎఫర్ట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ అంటే రోల్ ఉంటుంది భయ్య. యాజ్ అన్ యాక్టర్ నా రోల్ ఏంటి? నా యాక్టింగ్ బాగా చేయాలి, చూడడానికి బాగుండాలి, డాన్సులు ఏదో చేయాలి, అది నా రోల్. దాని మీద నేను ఇన్వెస్ట్ చేస్తా. ప్రొడ్యూసర్గా నీ రోల్ ఏంటి? డబ్బులు పెట్టడం. సో నువ్వు ఇందులో షేర్, అది నన్ను అడిగితే ఎట్లాగా? అది మీ రోల్ మీరు సగం కరెక్ట్గా చేయండి, నా రోల్ నేను కరెక్ట్గా చేస్తాను అని అంటాను నేను. ఎవరు నా దగ్గర అలాంటి డిస్కషన్ వస్తే నేను అట్లా అంటా. అంటే ఏదో ఒకసారి ఇలానే వచ్చి నేను ఇంత డబ్బులు పెడుతున్నాను, ఇంత రిస్క్ తీసుకుంటున్నాను నీ మీద అంటే, నన్ను బాస్ అది మీ రోల్ బాస్. అది యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు బిజినెస్ చేస్తున్నారు, దట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టు టేక్. అది నా మీద తీసుకుంటారు, వేరే వాళ్ళు తీసుకుంటారు, అది మీ ఇష్టం అది. బట్ యాజ్ మీరు సినిమా మీద పెడదాం అనుకుని వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి, ఆ రిస్క్ మీది, మీరు తీసుకోవాలి. అలాంటప్పుడు ఆ రిస్క్ తీసుకున్నప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవ్వకండి, అంతే సింపుల్. నేనేం చేస్తా, నేను నా వరకు నేను 100% ఇస్తా. నా రోల్ నేను కంప్లీట్గా ఇస్తానండి, 100% కమిట్మెంట్తో పనిచేస్తాను, అంతవరకు చేయగలను. ఇంకోటి ప్రాఫిట్స్ కూడా వాళ్ళకే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అన్లెస్ వి టేక్ ఎ షేర్. అంతే. ఇప్పుడు నేను కో ప్రొడ్యూసర్ అయితే అప్పుడు నాకు షేర్, ప్రాఫిట్ షేర్ అవన్నీ అది వేరే. అవును. బట్ తెలియని మనిషితోటి కో ప్రొడ్యూస్ చేసి కష్టం, అది ఎంతవరకు. ఇంకోటి అట్లాంటి దాంట్లో ఒకవేళ అది ఫ్లాప్ అయినా కూడా మీ ఎఫర్ట్ కూడా దాంట్లో మైనస్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఇట్స్ ఓకే, ఫ్లాప్ అంటే సినిమా రిజిస్టర్ అయితే బాగానే ఉంటుంది జనాల్లోకి, కమర్షియల్ సక్సెస్ హిట్ అనేది మన చేతిలో ఉండదు. నేను అదే చూస్తావా, నేను హిట్ ఫ్లాప్ పట్టించుకోను. నా వరకు నేను కరెక్ట్గా చేశాను లేదా, జనాల్లోకి రిజిస్టర్ అయ్యాను లేదా, నేను అదొక్కటే చూసుకుని ముందుకు వెళ్ళిపోతా. మెయిన్గా ఒక మూవీకి మైనస్ దేని మీద ఉంటుంది? ఒక మూవీ ఫెయిల్ కావడానికి మేజర్ రీజన్ అంటే మ్యూజిక్ మీద అని చెప్పలేము, ఒకళ్ళ మీద పిన్ పాయింట్ చేయలేము అది. బికాజ్ మూవీ ఈజ్ మల్టిపుల్ క్రాఫ్ట్స్, అందులో ఒక క్రాఫ్ట్ సరిగా లేకపోయినా మొత్తం షిప్ అంతా మునుగుతుంది, అన్ని బ్యాలెన్స్ అన్నీ మునుగుతాయి. అది అంతే కదా. ఇప్పుడు 4 టైర్లు కార్లో వెళ్తున్నాం, ఒక టైర్ సరిగా లేదనుకో, మిగతా 3 టైర్లు మంచిగా ఉంటే ఉపయోగం ఉంది. అట్లానే అందులో ఒకటి సరిగా లేకపోయినా అది తప్పుతుంది. సో మీకు నచ్చిన కథ, అరే ఇది నా ఓన్ డబ్బులతోటన్నా ఇది ప్రొడ్యూస్ చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదైతే నేను ఎట్లయినా ఫ్యూచర్లో ఇట్లాంటిది చేస్తాను, ఎవరు చేసినా చేయకపోయినా అని ఆ థాట్ రాలేదు, కానీ డబ్బులు పెట్టి చేద్దామని. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ బ్రో, నాకు పెద్ద వెనకాల హాస్టల్ వేసుకునే లేదు. సో నేను ఒకవేళ బాగా సక్సెస్ అయితే ద మ్యాక్సిమమ్ ఐ వుడ్ డూ ఇస్ ఐల్ వర్క్ ఫర్ ఫ్రీ యాజ్ అన్ ఒక కో ప్రొడ్యూసర్ లాగా, యూనో ఓన్లీ
రిటర్న్స్ మీద ఇప్పుడు కొంతమంది అలా చేస్తారు కదా, లైక్ పెద్ద స్టార్స్ వాళ్ళు ఏంటంటే అప్ ఫ్రంట్ ఏం తీసుకోరు, దే టేక్ ప్రాఫిట్ షేర్. అలా ఒకటి రెండు లైన్లే అనుకున్నాను నేను. ఐ ఆల్సో రైట్ లైక్ ఐ సెడ్, నేను సైన్స్ ఫిక్షన్ ఒకటి, అదే మీరు రాస్తారన్నందుకే ఈ క్వశ్చన్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ ఒకటి రాసుకున్నాను నేను. ఓకే. సో డౌన్ ద లైన్ అట్ సమ్ పాయింట్ ఐ వాంట్ టు డైరెక్ట్ అండ్ యాక్ట్ ఇన్ ఇట్, హోప్ఫుల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. సూపర్. అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ గురించి. థ్యాంక్ యూ. ఫైనల్గా కొత్తగా అనుకునే వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? పెద్దగా మెసేజ్ ఇచ్చే పొజిషన్లో అయితే ఏం లేను. మీ కష్టాన్ని నమ్ముకోండి. మిగతా అందరూ డిసప్పాయింట్ చేస్తూ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల, బట్ మీ గట్ ఫీలింగ్ని ఖచ్చితంగా నమ్ముకోవాలి. అండ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అంటే మనం ఈ ఫీల్డ్కి సెట్ అవుతామా లేదా, ఆర్ మన స్థాయి ఏంటి, లీడ్ మెటీరియల్, సపోర్టింగ్, కమీడియన్ అన్నది మనకి సెల్ఫ్ అసెస్మెంట్ కరెక్ట్గా ఇంపార్టెంట్. అది లేకుండా ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు లీప్ మోర్ దాన్ యువర్ క్యాపబిలిటీ, సమ్టైమ్ అదేంటంటే దానివల్ల కొంచెం నష్టం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఒక గ్రౌండ్ ఏర్పరచుకుని దెన్ యూ కెన్ జంప్. సో ఫస్టే నేను లాంగ్ జంప్ చేస్తానంటే కష్టం. అండ్ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ఇప్పుడు నేను నేను షార్ట్ ఫిల్మ్స్ చేసా, ఈ వెబ్ సిరీస్లు చేసా, బిగ్ బాస్ చేసా, బీబీ, ఇన్ని చేసి కూడా నేను జాబ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంకా కంప్లీట్గా 100% నమ్మలేకపోతున్నాను. ఇండస్ట్రీ మీద నమ్మకం రాలా పూర్తిగా నాకు ఇంకా. అంటే ఒక కెరీర్ ఉండిపోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, ఖచ్చితంగా నెక్స్ట్ 10 years నేను సినిమాలు చేసుకోగలుగుతా అన్న నమ్మకం నాకు ఇంకా రాలా. అందుకని నేను ఇంకా జాబ్ చేసుకుంటున్నా. సో అందుకని ఖచ్చితంగా ప్లాన్ బి ఇంపార్టెంట్. అంటే నేను చెప్పేది నాలాంటి అవుట్ సైడర్స్కి హూ హ్యాస్ నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అదే మీరు ఫైనాన్షియలీ సెక్యూర్ అయితే హ్యాపీగా వదిలేసి ట్రయల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఇంట్లో అవసరాలు ఉంటాయి, లోన్లు ఉంటాయి, మన ఫ్యామిలీ మనమే పోషించాలనుకుంటే ఖచ్చితంగా ఒక సైడ్ జాబ్ ఉండాలి. మీ పేరులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరిష్టం? పవన్ కళ్యాణ్ తోటే నీ డౌట్. ఫస్ట్ ఆయనే, తర్వాత ఇంకెవరన్నా. ఓకే. ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాదు నా సారీ డోంట్ మైండ్, అందులో అల్లు అర్జున్ కాదు, నాగార్జున్లో అర్జున్. నాగార్జున్ ప్లస్ పవన్ కళ్యాణ్. ఓకే. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళారు. సో దాన్ని మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఏ విధంగా చూస్తున్నారు? నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎవరిని సపోర్ట్ చేశాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్. నాకు ఎప్పటి నుంచో ఆయన ఇష్టం. నాకు ఇంకో నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, ఐ లవ్ హిమ్ యాజ్ అ పాలిటీషియన్. ఆయన పడే కష్టం కానీ, ఆయన ప్రిన్సిపల్స్ కానీ, ఆయన ఏ ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాడు అనేది. ఫస్ట్లో నేను ఇదే మాట చెప్తుంటే మా నాన్న సీరియస్ తీసుకున్నాడు కాదు. ఆయన ఒకప్పుడు మా నాన్న కూడా కామెడీ చేశాడు అని చెప్పి. బట్ నౌ హీ బిలీవ్స్ ఇన్ జనసేన, నౌ హీ ఆల్సో సపోర్టింగ్ జనసేన. సో ఆ చేంజ్ ఓవర్ ద లాస్ట్ 10 yearsలో ఆ చేంజ్ తీసుకురాగలిగాడు ఆయన జనాల్లో. లైక్ ఓకే, హీస్ అ సీరియస్ పాలిటీషియన్, హీ మీన్స్ సీరియస్నెస్ అండ్ కమిట్మెంట్, ఒక జెన్యూన్గా ఫైట్ చేస్తాడు ఇష్యూస్ గురించి అని చెప్పి. సో మై 100% ఐ బిలీవ్ ఇన్ హిమ్ నో మ్యాటర్ వాట్. ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అసెంబ్లీ. ఆయన అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు అడుగు పెడతాడు? ఎమ్మెల్యేగా చూడాలనుకుంటారా, సీఎంగా చూడాలనుకుంటారా? ఫస్ట్ అయితే ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నా. సీఎం ఇట్స్ ఓకే, ఐ థింక్ హీ హ్యాస్ టైమ్ ఫర్ ఇట్. నేను ఆయనలాగే స్టెప్ బై స్టెప్ ఎక్కడంలోనే బిలీవ్ చేస్తా. బికాస్ దిస్ ఈజ్ ఈ ఫస్ట్ స్టెప్ కదా. సో ఒకసారి ఎమ్మెల్యే అయ్యి కొంచెం ఇలా ఉంటుంది వర్కింగ్ స్టైల్, ఇలా గ్రౌండ్ రియాలిటీ అన్నీ తెలుసుకున్నాక మేబీ నెక్స్ట్ టర్మ్లో సీఎం అయితే బాగుంటుంది. ఓకే. అంటే ఫస్ట్ మనకి చెప్పాయి కదా, ఫస్ట్ లాంగ్ జంప్ ఎప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఓకే అసెంబ్లీ ఇలా ఉంటుంది, ఇలా వర్క్ చేయాలి, ఆ బ్యూరోక్రసీలో ఇష్యూస్ ఏముంటాయి, లా అండ్ ఆర్డర్లో ఇష్యూస్ ఏముంటాయి, గవర్నెన్స్లో ఇష్యూస్ ఏముంటాయి. ఇప్పుడు బయట నుంచి చూసేది వేరే ఉంటుంది, యాక్చువల్గా రోల్లో ఉండి చేసేది వేరే ఉంటుంది. నీకు ఒక పొజిషన్ పవర్ వచ్చాక చేసేటప్పుడు ఉండే ఇష్యూస్ బోల్డ్ అని ఉంటాయి. సో అవన్నీ తను చూశాక తనకు అర్థమైపోద్ది. సో నెక్స్ట్ టైం అప్పుడు అయ్యాక ఇంకప్పుడు కొమ్మేయచ్చు. సినిమాలు చేస్తూ పాలిటిక్లో ఉంటే బెస్టా, లేకపోతే ఓన్లీ ప్యూర్లీ అక్కడ ఉంటే? దట్స్ అప్ టు హిమ్, ఆయన ఇష్టం అది. మీరు ఎట్లా అనుకుంటున్నారు? సినిమాలు చూడాలనుకుంటున్నారా, లేకపోతే ప్యూర్లీ పొలిటీషియన్గా చూడాలనుకుంటున్నారా? ఆయన నేను ఎక్కడున్నా ఇష్టమే. ఆయన అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ సెషన్ చూస్తా, సినిమాలో అయితే సినిమా చూస్తా. బట్ ఐ థింక్ రైట్ నో నేను చూసేసాను ఆయన సినిమాలో, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఆయన పెద్దగా ఇంకా వేరే సినిమాల్లో చూడాలి ఆయన్ని అని చెప్పి అలాంటి కోరికలు ఏం లేవు. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ సీఎం.
ఫ్యూచర్లో. సో ఐ వాంట్ హిమ్ టు షైన్ ఇన్ పాలిటిక్స్ రైట్ నౌ అండ్ జనాల మధ్యన తిరిగి సినిమాల్లో ఏముంది భయ, ఇది రియల్ లైఫ్. ఇది సినిమా రియల్ లైఫ్ హీరో కావాలని అనుకుంటున్నాను. అది చాలా పెద్ద మ్యాటర్ అది. ఎందుకంటే దట్ విల్ టేక్ యూ ఇన్ టు హిస్టరీ బుక్స్. మనం ఎన్టీఆర్ గురించి ఎలా మాట్లాడుకున్నాము, సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన అంటారు ఒక లెజెండరీ పాలిటీషియన్, తెలుగుతనం అదంతా ఉంటుంది సార్. అట్లా ఐ వాంట్ ఫ్యూచర్ జనరేషన్స్ పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడుకుంటే చూడాలని ఉంది అలాగే. డెఫినెట్గా యా, అది మోర్ ఇది సినిమాలు ఏమైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అది. యా, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్గా ఆ సీట్ కొట్టినప్పుడు మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవుదాం డెఫినెట్గా. మీ హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకుందాం. ఓకే, ముందే పెట్టేస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ June 4th. యా, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. Thank you.